పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కూడా నిత్యావసర వస్తువుల ధరలపై న్యాచురల్గా పడుతుంది. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్తో పాటు ఇప్పుడు వంట నూనెల ధరలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. యుద్ధానికి ముందు లీటర్ వంట నూనె ధర సుమారు ₹150 ఉంటే ప్రస్తుతం అది ₹170 దాటడంతో సామాన్య ప్రజలపై అదనపు భారం పడుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. పెరిగిన ధరల కారణంగా హోల్సేల్ మార్కెట్స్లో కొనుగోళ్లు తగ్గాయని, వినియోగదారులు కూడా అవసరానికి తగ్గట్టుగానే నూనెలు కొనుగోలు చేస్తున్నారని వ్యాపారులు చెప్తున్నారు. మండిపోతున్న నిత్యావసర వస్తువుల ధరల అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ ఇస్తారు. యుద్ధ నేపథ్యంలో డీజిల్, గ్యాస్, పెట్రోల్ ధరలే కాకుండా నిత్యావసర సరుకులు కూడా చాలా రేట్లు పెరుగుతున్న కనిపిస్తుంది. ముఖ్యంగా వంట నూనెల విషయంలో గత యుద్ధం జరగక ముందు దాదాపు లీటర్కు ₹150 ఉంటే ఈసారి 170 పైగా పెరిగిన నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం వరంగల్ మార్కెట్ లో ఉన్నాం. దాదాపు ₹20 పైగా 1 లీటర్కు పెరిగిన నేపథ్యంలో చాలా మంది కూడా నిరుపేదలు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మన సూరత్ మార్కెట్ లో చాలా అన్ని రకాల నూనెలపై కూడా ధరలు పెరిగినాయని చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, మనం ఒక షాప్ దగ్గర ఉన్నాం. ఆ షాప్ లో కూడా గతంలో కంటే కొంచెం గిరాకీ తగ్గిందని చెప్తున్నాడు. గతంలో 150 నుంచి 152, 155 వరకు ఉంటే ఈసారి 172 పైగా పెరిగిందని చెప్తున్నారు. ముందు 155 అండి, సిద్ధమైన తర్వాత 175 వచ్చింది. అంటే ₹500 పెరిగింది. అంటే ఇప్పుడు కస్టమర్స్ నుంచి ఎట్లాంటి రెస్పాండ్ వస్తున్నది? చాలా డిఫరెన్స్ వస్తుందండి. డిమార్ట్ లా, రిలయన్స్ ల రేట్ తక్కువ చెప్తారు. చాలా ప్రాబ్లం అయింది. గిరాకులు చాలా డౌన్ అయినాయి. చాలా గిరాకీ చాలా తక్కువ అయిపోయింది. కనీసం 10,000 అమ్మితే 5,000 అమ్ముతలేవు. సగం పడిపోయింది. సగం పడిపోయింది. చాలా ప్రాబ్లం అవుతుంది సార్. ఎవరు కూడా ప్రజలు అంత ముందులాగా గిరాకీ కూడా ఉండట్లేదు. గతంలో ఈ ఒక షాప్ వేస్తే దాదాపు 10,000 నుంచి అమ్మేవాళ్ళం. ఈసారి 5,000 కూడా అమ్మలేకపోతున్నాం అని ఇబ్బంది పడిపోతుంది. ఇక్కడ హోల్సేల్ మార్కెట్ వంటకు సంబంధించి దాదాపు మనిషి నడవడానికి కూడా చాలా టైట్ గా ఉండే పరిస్థితి. కానీ ఈసారి మాత్రం ఎవరు కూడా పబ్లిక్ కనబట్లేదు. యుద్ధం ఎఫెక్ట్ ఓన్లీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇతర దాంట్లో కాకుండా వంట నూనెలపై కూడా పడిందని చెప్పొచ్చు. అమరావతితో శ్రీధరెడ్డి, సాక్షి న్యూస్, వరంగల్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.